గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. రిక్వెస్టింగ్ టు ప్లీజ్ స్టే బ్యాక్ ఆన్ స్టేజ్. మనం టీం అందరినీ పిలుద్దాము. పూర్ణ గారు, చేతన్ భరద్వాజ్ గారు, తేజ గారు ఒక్కసారి మళ్ళీ స్టేజ్ పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. కనిష్క గారు, అఫ్ కోర్స్ అజయ్ గారు, నిరంజన్ గారు ప్లీజ్ వెల్కమ్. అండ్ ఆర్ట్ డైరెక్టర్ కామేష్ గారు ఇక్కడే ఉంటే వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్రొడక్షన్ డిజైనర్ టు ప్లీజ్ మనీషా గారు, ప్రొడక్షన్ డిజైనర్ మనీషా గారు టు ప్లీజ్ వెల్కమ్. అలాగే మా డిస్ట్రిబ్యూటర్స్ ముగ్గురిని కూడా మరొక్కసారి ఫోటో ఆప్లో జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ వేదిక పైకి ఇన్వైట్ చేస్తున్నాము. ఆల్సో రిక్వెస్టింగ్ డైరెక్టర్ కౌశిక్ గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ వన్స్ అగైన్. అండ్ ఎస్, పాపం అనుదీప్ గారిని ముందు అక్కడి నుంచి రిలీఫ్ చేయాలని నేను ఫీల్ అవుతున్నాను. మీరు ఎప్పుడు కరెక్ట్ ప్లేస్మెంట్ చూసుకుని కూర్చుంటారా సార్? హీరోయిన్ల మధ్య, హీరోల మధ్య. యా, కాబట్టి ముందు ఆయన్ని పిలిచేద్దాం అక్కడి నుంచి. రండి, కేవి అనుదీప్ గారు డైరెక్టర్ టు ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. అండ్ అఫ్ కోర్స్ ఇక ఆలస్యం చేయకుండా మరొక స్పెక్టాక్యులర్ విజువల్ ఎఫెక్ట్స్ తోటి మనందరికీ ఒక ఎక్స్పీరియన్స్ని రెడీ చేస్తూ వండుతున్నటువంటి మా విశ్వంబరుడు డైరెక్టర్ వశిష్ఠ గారికి వెల్కమ్ చెప్పేద్దాము ఆన్ టు ద స్టేజ్. వశిష్ఠ గారు ప్లీజ్ వెల్కమ్. ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద ఫిల్మ్. మీరు కూడానా? రండి. ఎస్, ప్లీజ్ వెల్కమ్. అండ్ ఎస్, అఫ్ కోర్స్ మరొక మెగా డైరెక్టర్, మెగా బ్లాక్ బస్టర్ని ఇవ్వబోతున్నటువంటి బాబీ గారిని వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. బాబీ గారు టు ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ది స్టేజ్. అండ్ ఇక మన షైన్ స్క్రీన్స్ బ్యానర్ పైననే శంకరవరప్రసాద్ గారిని పండక్కి తీసుకొస్తున్నటువంటి మన డైరెక్టర్ అనిల్ రావిపూడి గారికి ఇప్పుడు వెల్కమ్ చెప్పేద్దాము. అనిల్ రావిపూడి గారు ప్లీజ్ వెల్కమ్. అండ్ ఎస్, మరి ఈ హారర్ ఒరవడిని విరూపాక్షతో మళ్ళీ మొదలుపెట్టిన హీరో ఒకవైపు, మళ్ళీ ఆ ఒరవడిని కంటిన్యూ చేస్తూ ఇంకో బ్లాక్ బస్టర్ని ఇచ్చిన ఇంకో హీరో ఒకవైపు, ఇద్దరిని కలిపి స్టేజ్ పైకి పిలిచే టైం వచ్చింది. పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ టు వెల్కమ్ సాయి దుర్గతేజ్ గారు అండ్ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారు ఆన్ టు ద స్టేజ్. సాయి దుర్గతేజ్ గారు, వెరీ హ్యాపీ టు హ్యావ్ యూ సార్ హియర్ సార్. ఏ మంచి సినిమా వచ్చినా ఎవరినైనా ఎంకరేజ్ చేయడానికి ముందుంటారు. సోషల్ అవేర్నెస్ ఏదైనా క్రియేట్ చేయాలన్నా ముందుంటారు సాయి దుర్గతేజ్ గారు. సో వెరీ హార్టీ వెల్కమ్ టు యూ, వార్మ్ వెల్కమ్ టు యూ సాయి దుర్గతేజ్ గారు. అండ్ సాహు గారు అండ్ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారు కలిసి మా డైరెక్టర్స్ని సాయి దుర్గతేజ్ గారిని ఇన్వైట్ చేస్తున్నారు. ఒకసారి హీరోలు ఇద్దరు సెంటర్లో ఉండి, కౌశిక్ గారు అటు వెళ్ళరా. యా, డన్. ఇద్దరు సాయిలు. ఎస్, ఒక్కసారి మొత్తం టీమ్ గ్రూప్ ఫోటో కూడా ఒక్కసారి మొత్తం టీమ్ టు ప్లీజ్ ఫోటో కోసం
ముందుకు రండి ప్లీజ్. ఆల్ ద టెక్నీషియన్స్. సార్ మీరు కూడా సార్ పర్లేదు, వస్తారు వస్తారు, అందరూ వస్తారు. అనిల్ గారు ఒక్కసారి మీరు కూడా టీంతో పాటు అనిల్ గారు, బాబీ గారు, సాయి దుర్గతేజ్ గారు, ఒక్క బిగ్ పిక్చర్ కావాలి మాకు. వశిష్ఠ గారు ప్లీజ్. ఎవ్రీబడి ఆన్ స్టేజ్ ప్లీజ్. ఓకే, సో మరి ఇక ఆలస్యం చేయకుండా అతి త్వరలో మనందరికీ ఒక హారర్ మూవీని ప్రజెంట్ చేయబోతున్నటువంటి డైరెక్టర్ కేవి అనుదీప్ గారు ఇప్పుడు మాటలు విందాము. ఇంతమంది డైరెక్టర్ల ఇన్పుట్ తీసుకుంటున్నారు స్పీచ్కి. ఏం జరిగింది? అనిల్ గారు ఏం చెప్పారు చెవిలో మాకు చెప్పాలి ఇప్పుడు. అనిల్ గారు చెవిలో ఏం చెప్పారు? మేం నమ్మం, మేము చెప్పాలి ఇప్పుడు. సినిమాలో మదర్ క్యారెక్టర్ ఎవరు చేశారు? విశ్రవుడికి వేదవతికి ఎన్ని లవ్ సీన్స్ ఉన్నాయి చెప్పాలి సార్. ఆన్సర్ మైక్లో చెప్పండి సార్, మీరు సినిమా చూసారు కదా. కౌశిక్ గారు ముందు అందరికి నమస్కారం అండి. నేనైతే హెల్ప్ చేయను, ఆన్సర్లు మీరే చెప్పాలి. ఆన్సర్ కదా నీకు, కంగ్రాట్స్. నేను నిన్ననే చూసిన అండి సినిమా. డెఫినెట్గా మీ 2025లో బిగ్గెస్ట్ స్కామ్ ఇది. లేదు, డెఫినెట్గా థియేటర్ చూడాల్సిన సినిమా అండి. డెఫినెట్గా మీరు థియేటర్ సీరియస్గానే. సో మీరందరూ ఇది థియేటర్లో మిస్ కాకుండా అందరూ థియేటర్లో చూడండి, ఎంజాయ్ చేయండి. సాయి గారికి కంగ్రాట్స్. షైన్ సాహు గారు ఇట్లాంటి సినిమాలు ఇంకా మరిన్ని చేయాలని, కౌశిక్ కూడా ఇట్లాంటి ఇంకా మరిన్ని సినిమా రావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. అనుపమ గురించి ఏం చెప్పారా? అడిగారు కూడా, నా రాలేదేంటని. అనుపమ గారు తలుచుకున్నారంట. అమ్మ సాంగ్ చాలా బాగుందని చెప్తున్నారు సాయిధరం తేజ్ గారు దీంట్లో. అనుపమ గారి పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుందండి. చూసి అయ్యో. నెక్స్ట్ ఇప్పుడు అనిల్ గారు మాట్లాడాల్సింది. లేదండి, మేము ఇస్తాం మైకులు, మీరు మా యాంకరింగ్ కూడా చేసేస్తారా? ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ అనుదీప్ గారు. సో వశిష్ఠ గారిని ఇప్పుడు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్స్ అండి.